ఏ ఛార్జరు ఇదేం రాదు డ్రోన్ వేసేద్దాం మళ్ళీ ఇబ్బంది అయింది తెచ్చాను పెట్టాను దానికి డ్రోన్ ఛార్జరు డ్రోన్ ఛార్జ్ అది కూడా అక్కడ ఛార్జింగ్ పెట్టింది బ్యాటరీ పెట్టావా గలపక చూస్తుంది మంచి ఫామ్లో అటు పెట్టదు ఇటు పెట్టి లైట్ సైడ్గా సైడ్ అటు పెట్టి తలములో శిలువ వేదన ప్రభు అయిన యేసు శ్రమల వేదనే నీ నా పాపములకు విడుదల విమోచనను కలుగు చేసి నరక శిక్షను తప్పించి నిత్య జీవమునొసగిన మరణపు ముళ్ళును విరచితివా
ఇట్రా ఇట్రా పెద్ద ఇట్రా అడ్డలో కానీ అదే పడిద్దా వేరేగా పడిద్దా? అదే పడుతుంది నేను చూస్తే అదే పడుతుంది. దేవా మీ దీనదాసుడు నాయన అయ్యా ఇర్మియాని బట్టి మీకు వందనాలు అయ్యా. ప్రేమించి మీరు ఇచ్చిన సాటి అయిన సహాయం ప్రభు మీ దీనదాసులను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా నైనా. ప్రేమించి ప్రభు మీరు ఇచ్చిన అయ్యా సంతానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. నాయన మన సంతానం అన్యాయ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాగ నా చేరి మీ నామాన్ని స్తుతించి ధ్యానించేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మీరు మాకు ఇచ్చారు. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానమందును వయస్యందును దేవుని దయందు మనుషులు లేని ప్రభా ఎదిగిన ఆయన బలం పొందేటువంటి కృపద ఇచ్చేయండి. పరిశుద్ధాత్మదేవుడిగా ప్రభు మీరు మమ్మచ్చున్నారు. కృపాసత్య సంపూర్ణుడిగా తండ్రి మీరు మమ్మచ్చినందుకు మీ కొందనాలు చెల్లిస్తూ నైనా ఈ కూడికనైనా మర్యాదగా క్రమముగా ప్రభా దేవ మీరు ఈ కూడికను జరిగిస్తున్నందుకు మీ కొందనాలు. కూడి వచ్చినటువంటి బంధువులను బట్టి స్నేహితులను బట్టి నాయన శ్రేయోభిలాషులను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. రావాల్సినటువంటి మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆది నాయన అంతములైనటువంటి దేవ మీకు వందనాలు. ఆత్మాస్వరూపిగా మీరు మమ్మచ్చున్నారు. కృపాసత్య సంపూర్ణుడిగా తండ్రి మీరు మమ్మచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ పాటలు నాయన వర్తమానంలో మీరు తోడుగుండండి. ప్రతి విషయంలో ప్రభు మీరు తోడుగుండమని అయ్యానైనా ప్రేమ మీద నన్ను ఏర్పాటు చేసినటువంటి ఏ బిడ్డలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ జయకరంగానే నీ కోడికను జరిగిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సత్య సంపూర్ణుడా సౌండ్ పెట్టరా. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నిలిపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నిలిపితివి. సదయుడవైన పాదములు రొట్టెల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవైన పాదములు రొట్టెల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం
నిండినా కృపా సత్య సంపూర్ణుడా 10,000 మంది పురుషులను గుర్తించదగిన దేవుడు మన దేవుడు. ఆ దేవునికి మనం ఈ యొక్క రాత్రి కాల్సిన మనం స్థుతులు చెల్లిద్దాం. చదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు 10,000లోన చదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. దేవుని నామానికి స్తోత్రం కలుగును. నవ్వు వచ్చేట్టు నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. దేవ పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తిం ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను పూజించి భజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. దేవ పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తిం ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తిం ఎంతో ఎంతో మహిమా. నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. నిన్నే భజించి నిన్నే
మహిమా నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది స్మరణే చేసేదనా యేసయ్యా ఎంతో మహిమా నిన్ను కొనియాడి కీర్తింప కొనియా నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవరు కొలువు చేసి ప్రేమించినావు
మహిమనే ప్రకటించగా సర్వ సృష్టిలోన జీవరాశులంతా నీది మహిమనే ప్రకటించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యం నదులు నీ చేతి పనులే ఈ పచ్చక భూమి నది సంబూడా నీవు లేనిదే ఆది సంబూతుడా నీవుండగా నాకు భయమే లేదు నీవుండగా నాకు భయం సర్వ సృష్టిలోన జీవరస ఈ రూపములో నన్ను చేర్చిన జీవరాశులంతా నీది మహిమనార్యము ప్రతి స్థలము యందు ప్రకటించగా నీవే మార్గం నీవే సత్యం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు ఇడవను ఎడపాయనని నా యేసయ్యా నీవుండగా నాకు భయమే లేదు ఏడాదిదు నలనా వేలాది ఏడాదిదు నలనా వేలాది కోటేళ్ళనా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఎవరు కూడా ఒక పావు గంట 20 నిమిషాలు ఎవరు యేసురత్నం గారి యొక్క కుమారుడు యాక్చువల్గా నా స్టూడెంట్ డిగ్రీలో ఈరోజు నాతోటి పాస్టర్గా కూర్చున్నాడు. చాలా సంతోషం. నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేసేటప్పుడు నాకు స్టూడెంట్గా ఓకే చాలా సంతోషం. ఈరోజు నా స్టూడెంట్ నా పక్క నుండి ఏమండి ఒక దైవజనుడి స్థానంలో కూర్చోవటం ఈ రాత్రి కాల సమయంలో మరువలేనటువంటి సంఘటన. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రి కాల సమయంలో కొన్ని మాటలు మనం చూద్దాం క్లుప్తంగా. శివాజీ మాధురి జాగ్రత్తగా వినడమ్మ బిడ్డలను ఉద్దేశించి. కీర్తన గ్రంథం 136వ సంకీర్తన మొట్టమొదటి వచ్చినాన్ని మనం చదువుకుందాం. జాగ్రత్త విందాం. కీర్తన గ్రంథం 136వ సంకీర్తన మొట్టమొదటి వచ్చినాన్ని మనము చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును చాలండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డల రాత్రి కాలశంలో మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ భూలోకంలో మనము ఏదైనా సంపాదించుకోగలమేమో, కానీ దేవుని యొక్క కృపను మనము సంపాదించుకోలేం. దేవుని యొక్క దయను మనం సంపాదించుకోలేం. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
కృతజ్ఞతలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే, కృతజ్ఞతలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడు. యెహోవా దయాళుడు. యెహోవా అనబడినటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆయన ఉన్నవాడు అనబడినటువంటి అర్థాన్ని మనం చూస్తాం. ఆయన కూర్చోడమ్మా అనువాడుగా ఉన్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఆయన సర్వాధికారమును కలిగినటువంటి వాడు. మన దేవుడు పగటి నేరుటకు సూర్యుని చేశాడు, రాత్రి నేరుటకు చంద్రుని చేశాడు, ఆకాశంలో గొప్ప జ్యోతులు నిర్మించినటువంటి ఆ యొక్క మహనీయుడు. అదేవిధంగా శివాజీ మాధురిని దేవుడు ప్రేమించాడు. ఈ రాత్రి కాలసీమలో ఎవరి జన్మదినం అయితే జరుపుకుంటున్నామో ఆ బిడ్డ పిండమై ఉండగానే దేవుని యొక్క కన్నులు ఆ బిడ్డను చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అమ్మాయి కొద్దిలే బైబిల్ గ్రంథంలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జాగ్రత్త చూస్తే, ఈరోజు శివాజీ అదేవిధంగా మాధురి అందరికంటే ముఖ్యంగా వినవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే, ఇలాంటి ఏమండి కృతజ్ఞతగా దేవుని చేసినటువంటి మేళ్లను మర్చిపోకుండా ఘనంగా జరుపుకోవడం చాలా ప్రాముఖ్యమే. కానీ బిడ్డల విలువను కూడా ఏమండి ప్రతి తల్లి తండ్రి కూడా తెలుసుకునవలసినటువంటి ఆవశ్యకత ఉంది. రాత్రి కాలసీమలో బిడ్డల విలువను గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి కాలసీమలో తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, అమ్మమ్మలు ఉన్నారు ఇక్కడ, తాతయ్యలు ఉన్నారు ఇక్కడ. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బిడ్డల విలువను తెలియక లోకంలో మనం చూస్తూ ఉంటాం, లోక పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులకు ఉన్నటువంటి కొంతమంది బిడ్డలను ఎలాగ పెంచాలో వారి యొక్క బాధ్యత మరిచినటువంటి తల్లిదండ్రులను అనేక మంది నేను చూస్తూ ఉంటాను. పెద్దరిగిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి అనే నా బిడ్డ కోసం ప్రార్థన చేయి అని చెప్పేటువంటి తల్లిదండ్రులు నేను చూస్తూ ఉంటాను. అలాంటి స్థితి ఏ తల్లిదండ్రికి రాకూడదు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో రాయబడింది, శివాజీ మాధురి చూడమ్మా, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? చిన్న ప్రాయములోనే శివాజీ తర్వాత మాధురి బిడ్డల విషయంలో ఒక ప్రణాళిక ఉండాలి, బిడ్డల విషయంలో ఒక బాధ్యత ఉండాలి. బిడ్డలను పెంచే విషయంలో చిన్న ప్రాయము నుంచే క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమంటే సామెతల గ్రంథంలో తెలియజేసినట్లుగా బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎందుకంటే బిడ్డల విలువను గురించి మనం జాగ్రత్తగా గమనించబోయేటువంటి సందర్భంలో మనం ఉండగా చూడండి, కీర్తన గ్రంథం 127వ సంకీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ కీర్తన గ్రంథం 127వ అధ్యాయము మనం చూద్దాం. ఇక్కడ 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. జాగ్రత్త గమనించాలి. రెండవది ఏంటంటే బహుమానాలు. మూడవదిగా మనం జాగ్రత్త చూస్తే అంటున్నాడు ఇక్కడ 4వ వచనం చదవండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బలం ఉంటే, వంకర ఆలోచనలో ఉంటే, వంకర తత్వంలో ఉంటే క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రేపు మన యొక్క మొట్టమొదటి అధ్యాయం మనం చూస్తే ఇక్కడ మనము 5వ వచనాన్ని మనం చూద్దాం. అయ్యా ఒక 10 నిమిషాలు ఆగండి బిడ్డలారా. దేవుని యొక్క మాటలు వినపడాలి. మన యొక్క ఇంటిలో దేవుని వానికి నేర్పము. నేర్పించకపోతే క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రేపు భవిష్యత్తులో అనగా రాబోయేటువంటి కాలంలో అనేక మంది దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను. మూడో విషయం ఏంటండి, నేను యాకోబు దేవుడిని అంటాడు బైబిల్ గ్రంథంలో. ఎందుకన్నాడు ఇలాగనా? అబ్రహాము దేవుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకు. అబ్రహాము బలిపీఠాలు కడుతూ ఉండేవాడు, దహన బలులు చెల్లిస్తూ ఉండేవాడు. అదే లక్షణాన్ని ఎవరికి నేర్పించాడు? దేవునికి నైవేద్యం చెల్లించడం నేర్చుకున్నాడు, దేవునికి స్తుతులు చెల్లించడం అలవాటును నేర్పించాడు పిల్లారా. అందువల్లనే దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు నేను. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క మార్గాన్ని నేర్పించింది. నేను ప్రార్థన చేసుకుంది, నేను బయటికి రానన్నప్పుడు చాలా సంతోషం కలిగింది. ప్రతి రాత్రి దేవుని యొక్క విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారుతో ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను
సంతోషం. ఈ స్థితిలో వచ్చాడంటే దేవుని యొక్క కృప. దేవుడు నీకు చేసేటువంటి మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతగా జీవించవలసిన బాధ్యత ఉంది. దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో మేలులు చేసేటువంటి కృప, దేవుడు ఇచ్చినటువంటి ధన్యత, దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం, క్రీస్తుతో ప్రియమైనటువంటి దేవుడారా సత్యం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మాటలు వింటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మా ప్రియులనైన దేవ శివాజీ గారు అలాగే మాధురి గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి రెండవ పాపను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఆ పాపను ఆయన గడిచినటువంటి సంవత్సరం అంతయు నీ కాపుదల్లో కాపాడి క్షేమాన్ని ఇచ్చినైనా దేవ మరొకగాను జరిగించి మీ నామ మహిమార్థమైన ఆయన ముందున్న సమయం అంతయు ఆ బిడ్డకును కుటుంబానికి ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకు చాలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నీ పల్లప్పుడు నీ పాడెదం. దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మొట్టమొదటి మనందరం కూడా ఈ రాత్రి కాల్సిన దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవా, ఎల్లప్పుడు నీ పాడెదం. వరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, నీవు చేసిన మేలకై, నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడు నీ పాడెదం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన మా కళ్ళు మూసుకొని ప్రార్థన. కలిగిన మా తండ్రి మీకు వందనాలు నాయనా. దేవ, ఈ రాత్రి కాలశంలో ప్రభులాగా చేరి దేవ మీ నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. దేవ, మీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. శివాజీ నాయన మాధురి వారిని ప్రేమించి ప్రభు మీరు ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభు చిన్న కుమార్తె నాయన అన్యాయాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డకు నాయన మీరు ఇచ్చిన నూతన సంవత్సరం దయా కిరీటాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మొదటి సంవత్సరం ప్రభు మీ యొక్క దయగలిగినటువంటి రెక్కల కింద మీరు కాచి కాపాడి, రెండవ సంవత్సరం అంత వరకు నాయన మీ యొక్క దయగలిగినటువంటి రెక్కల కింద మీరు కాచి కాపాడి, అయ్యా ఈ కేకు నాయన ఎంత మాధుర్యంగా ఉంటుందో తండ్రి. బిడ్డ యొక్క జీవితం కూడా నాయన అంత మాధుర్యంగా నాయన 30దంతలు 60దంతలు 100దంతలుగా ప్రభు వర్ధిల్లింపబడేటువంటి కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూడా చప్పట్లు కొడదాం. ఒకసారి చూడరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ అన్యా, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless to you. May God bless to you. May God bless to you, dear Anya.
May God bless to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear. Many greetings to you. May long life to you. May long life to you. May long life to you, dear Anya. May long life to you. May God bless to you. May God bless to you. May God bless to you, dear Anya. May God bless to you. తల్లిదండ్రులు వస్తారా? శివాజీ తల్లిదండ్రులు అన్న ఒకసారి తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు దయచేసి ప్రేమించి ప్రభు మీరు ఇచ్చిన కుమార్తెలను బట్టి మీకు వందనాలు. బిడ్డలను ప్రభు మీరు దీవించండి. జ్ఞానమందును వైశ్యందును దేవుందైన మనుషులని ప్రభు ఎదిగి ఫలమంది కృప దయచేయండి. చిన్న కుమార్తె నాయన అన్యాయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తాం. బిడ్డకి మీరు ఇచ్చిన నూతన సంవత్సరం దయా కిరీటాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తాం. బిడ్డ జ్ఞానమందును వైశ్యందును దేవునిదైన మనుషులైన ప్రభు ఎదిగి ఫలమంది కృప దయచేయండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నాయన మీ యొక్క దయగలిగినటువంటి రెక్కల కింద మీరు కాచి కాపాడు. ఆయన కుటుంబాన్ని దీవించండి. శివాజీ నాయన చేసే పని బాటలో రాకపోకలు మీరు తోడుకున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక్కొని నిద్రపోవడానికి మీ వాక్యం సెలవిచ్చినట్లుగా కుటుంబాన్ని దీవించండి. రాత్రి కాల్సంలో కూడి వచ్చిన బంధుమిత్రాదులు స్నేహితులు శ్రేయభిలాషులను బట్టి నాయన సంఘాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తాం. ఆయన కూడికను జయకరంగా జరిగించారు. ఇర్మియాను బట్టి ప్రాణం మీకు వందనాలు చెల్లిస్తాం. మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రతి కుటుంబానికి ముఖ్యంగా ఇది నా జన్మదినాన్ని జరుపుకున్నటువంటి అన్యాకును శివాజీ వారి కుటుంబానికి ఇర్మియా వారి కుటుంబానికి సర్వకాలము సదాకాలం మీ కృపతోడు ఉండి నీ బిడ్డలను నడిపించుడుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ ఇలా చూడండి, ఇలా చూడండి. ఇలా ఉండండి సైడ్కి, అలా ఇలా చూడండి అన్న. రెడీ రెడీ. ఇలా కెమెరా చూడరా, కెమెరా చూడండి. కొంచెం ఇలా ఉండండి మీరు. రెడీ. కొంచెం స్మైల్ ప్లీజ్. రెడీ. స్మైల్ స్మైల్. ఇలా చూడండి అన్న, ఇలా చూడండి, ఇలా చూడండి. కెమెరా చూడరా అన్న, కెమెరా చూడండి. పాపని కొంచెం డౌన్ చేయండి. ఇలా చూడండి అన్న, ఇలా చూడండి. సరేనా? అలా ఇలానే ఇలానే. ఓకే డన్ అన్న. ఇలా చూడు అమ్మాయిని, ఇలా చూడమని చెప్పండి. ఇదిగో డ్రోన్ వైపు చూడు. డన్. అన్న ఇలా చూడరా. రెడీ. అనన్య అమ్మాయి క్యాప్ పెట్టమ్మా ఒకసారి. అనన్య ఏయ్ ఏయ్ కేక్ మ్యాచ్ పెడతారన్న అనన్య. ఓకేమ్మా, ఓకే వదిలేసి వదిలేసి. ఇలా చూడు. ఎదుగు అనన్య తిక్కింది.
చూడు ఇట్లా మెట్రా ఇదిగో సైకిల్ తీసుకో సైకిల్ పట్టుకురా సైకిల్ అన్నయ్య రే సైకిల్ తీసుకో రా 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 చూడు ఓ పడిపోద్ది అన్నయ్య పడిపోద్ది రే సైకిల్ ఎక్కమ్మ ఒకసారి ఓ పట్టుకోమ్మ పట్టుకో నువ్వు ఊరగడ పట్టుకోరా ఎక్కమ్మా ఎక్కువ సైకిల్ నువ్వు సైడ్ పట్టుకో ఒక పక్క పట్టుకు చూడు అన్నయ్య హాయ్ ఓకే న్యాచురల్గా వస్తుంది నువ్వు సైకిల్ ఎక్కమ్మా ఊరగడ పట్టుకో అదిగో అంకుల్ చూడు అదిగో అంకుల్ చూడు ఇందాక ఎక్కమన్నా అది ఓకే అలాగే పడిపోద్ది ఓకే రా ఓకే అది రైట్ పక్కన లైట్ అది అన్నీ ఓకే కేక్ పెట్టమ్మా నాకు కొద్ది కేక్ పెట్టమ్మా కేక్ పెట్టు తల్లి కొద్దిగా నాకు మా తల్లి నాకు పెట్టమ్మా వచ్చి పెట్టు కొద్ది పెట్టు పెట్టు అదే అన్న కేక్ కొద్ది పెట్టు నాకు కొద్ది పెట్టమ్మా మా తల్లి ఎక్కడు తల్లి తిరిగిపోద్ది తిని మా చెల్లి కొద్దిగా కేక్ పెడతావు నువ్వు చెల్లికి కేక్ పెడతావా చెల్లి కేక్ పెట్టు తల్లి పెట్టరా కొద్దిగా ఒక పీస్ తీసుకో పెట్టు తీసుకొని చెల్లి పెట్టు అది పెట్టు ఆ కేక్ పెట్టు చెల్లి పెట్టు తర్వాత నువ్వు తిను శివాజీ నేను మామూలు తాడు తీసినట్టున్నారుగా అన్నయ్య కొంచెం కేక్ పెట్టు మా అంటే ఇలా చూడరా ఒకసారి మా కచ్చి హ్యాండ్ కచ్చి పక్కన పెట్టమ్మా ఓకే అమ్మా తమ్ముడు ఒక్క నిమిషం నాకు వచ్చి పక్కన బ్రదర్ ఒక్క నిమిషం
ఇలా చూడండి. అరే ఇప్పుడు బాబు ఒక నిమిషం చూడండి. ఇలా చూడండి, కెమెరా చూడండి. పవన్ అడుగుతాడు అన్నా ఏమన్నా తిమ్మతి బాబు అన్న ఉంచుతా. నిమిషం బాబు నువ్వు తీసుకోడు వెళ్ళిపోతాడు. చిన్న చిన్న ఇదిగో. ఓకే రెడీ 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 ఓకే ఓకే డా కొంచెం తల ఇలా దింపు. కొంచెం తల దింపునా. రెడీ రెడీ ఇలా చూడాలి. ఇలా చూడండి, ఇలా చూడండి. రెడీ రెడీ ఓకేనా? ఓకే డా ఒక్క నిమిషం చూడండి. ఒక్క నిమిషం అండి. ఇలా చూడండి. ఇలా చూడండి, కెమెరా చూడండి. రెడీ ఓకే డన్. వెయిట్ వెయిట్ ఇలా చూడండి, కెమెరా వైపు. ఓకే అన్న. ఓకే డన్. కొంచెం వెనక్కి జరగరా మీరు, నా వైపు తిరిగి. ఓకే డన్. ఇలా చూడండి, కెమెరా వైపు. రెడీ ఇలా చూడాలి, కెమెరా వైపు చూడాలి. ఇలా చూడండి. ఒక్క నిమిషం చెప్పండి అన్న. ఒక్క నిమిషం అలాగే అంతే ఉన్నాను అన్న, అంతే ఉండండి. రెడీ ఇలానే చూడండి. రెడీ ఓకే ఓకే ఓకే. సార్ వాళ్ళు ఉంచారా మేడం? ఓకే రెడీ. చుట్లు కాల్చుకున్నా ఓకే ఓకే ఫోన్ చేసి ఇలా పట్టు. ఓకే డన్. కొంచెం దగ్గరికి, కొంచెం ముందుకు రండి. చాలు అని ఇలా చూడండి. రెడీ రెడీ ఇలా చూడాలి. ఓకే అన్న చూసుకోండి. ఓకే డా ఇలా చూడండి, కెమెరా చూడండి. మాట్లాడుతున్నా కొంచెం. ఓకే ఓకే కెమెరా చూడండి కొంచెం. ఓకే డా అన్న దగ్గర జరగండి అలా. రెడీ ఇలా చూడండి, కెమెరా చూడండి. రెడీ వెయిట్ వెయిట్. ఓకే మళ్ళీ ఒకసారి పెట్టించుకో. అబ్బో అక్క ఇలా రారా, కొంచెం ముందుకు రండి. పైకి ఎత్తండి, అలా కిష్ చేయండి. పైకి ఎత్తి మీ తల ఆనించు. వెరీ గుడ్. స్మైల్ స్మైల్ స్మైల్. రెడీ నాకు కొద్దిగా ఇటు తిరిగమ్మా కొంచెం. ఇలా చూడండి, ఇలా చూడండి. ఇది ఇదిగో పెద్ద. అప్పుడే మూసేసా తిన్నా. లేట్ అయింది. తిన్నాయా? బాగుండవా? బాగున్నా. అమ్మకేమో దొంగరాలు వచ్చి బ్యాంక్కి కాదు. వీడియో కోసం ఉన్నారమ్మా? రాకపోతే వీడియో కోసం. కొంచెం దగ్గర జరగండి అన్న. మళ్ళీ సార్ ఇలా చూడండి, చూడండి అన్న. పట్టేయా? కొంచెం దగ్గర రండి. అలా చూడరా, పాపని ఇలా తిప్పనా. కొంచెం దగ్గర రండి, దగ్గర జరగరా. దగ్గర రెడీ. కెమెరా చూడాలి. రెడీ ఫోటోలే పడతాయి. మీరున్నారా?
ఇలా చూడండి అన్న రెడీ అదే ఇలా చూడాలి కెమెరా వైపు రెడీ ఇలా చూడాలి పెరిగింది కొన్ని నిమిషానికి ఒక 10,000-15,000 అడుగుతుంది ఇప్పుడు డన్ అందరు ఇలా చూడు ఒకసారి ఎందుకు సార్ తీస్తున్నా తీయాలి అంతే ఉండరు ఒకసారి ఒక నిమిషమ్మా అన్య ఒక నిమిషం అలాగే ఇలా చూడండి ఓకే తమాషా ఉండేది ₹1,00,000 కాదు కాదు ఓకే అన్న ఓకేడా వైట్ రైస్ చట్నీలు చట్నీ సాంబార్ ఓ పట్టుకొని అక్క వదిలే కొంచెం అమ్మాయి ఓకే ఇంకోసారి మళ్ళీ ఆద్య చిన్న ఆన్య ఇదిగో చిన్న ఇదిగో డాన్స్ ఆన్య
ఓహో వర్షం పడుతున్నారు. ఇంకా చెప్పిన అవి ఇన్ని వన్ ఉంది. వైట్ రైస్ అట్లా తీసుకోమని ఆడ అంటే ఆడ మీ చెల్లి నాగరాజు అన్న కూర సరే దివ్య పైకి లేపో ఎత్తుకో ముద్దు పెట్టుకో ముద్దు పెట్టుకో అమ్మాయి ముద్దు పెట్టుకో పెట్టుకో అంటే పెట్టు ముద్దు పెట్టు మా కరెంట్ అమ్మా తల్లి పక్క పక్క పక్కన అబ్బా గొడుగు బలే ఉందమ్మా నీకు. ఈ అమ్మాయి పేరు కదా రండి మీరు ఎక్కపోయాలి రండి పైకి రండి రండి మన్న ఇరాను సరే మన్నతో పాటు నేను ఒక సింగిల్ వద్దులే కానీ ఇటు నువ్వు కూడా ఫోటో కూడా చెప్తాను. మన స్టేజ్ ఎక్కితే బాగుంటుందిగా బ్యాక్గ్రౌండ్ అది బాగుంటుందిగా కింద కాకుండా. అద్యా మీ డాడీకి ముందు పెట్టుమా. అద్యా రై డాడీ ముందు పెట్టు. కిస్సే 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 చే కిస్సే డాడీ కిస్సే చెల్లెలు సరే కొంచెం అద్యా రై అన్న ఒక్క నిమిషం అంతా ఉండు బ్యాటరీ. శివాజీ నవ్వుతుండాలి, వర్షం కూడా పోయింది. అంతా ఉన్నాడు రెడీ రెడీ
ఎంత చక్కగా నవ్వుతూ ఉండాలి. వర్షం కూడా ఆగిపోయింది, ఇంక ఇబ్బందే లేదు. ఓకే, స్మైల్ ఉండాలి. ఇలా చూడు, ఇలా చూడు, కెమెరా చూడు తల్లి. ఓకే, అంతే ఉండన్నా. ఒకసారి ఇలా చూడండి, ఇలా చూడండి. ఆజ ఇలా చూడమ్మా. అన్నా అన్నా అన్న చేయి డౌన్ చేయండి. ఇలా చేయి పట్టుకోండి. ఇలా చూడాలి ఆద్య. ఇది ఇలా చూడు, ఇలా చూడు అన్న, ఇలా చూడు. అదే చాక్లెట్ ఇదిగో, అదే చాక్లెట్. నోట్లో తీసేయమ్మది. అక్కడ వెళ్తాలే. అదే చాక్లెట్ ఇదిగోరా రే, 5 స్టార్ ఇదిగో. చూడాలి. రెడీ రెడీ చూడండి కొంచెం. అదే అదే చూడు. ఆద్య. ఓకే డన్ డన్. ఇలా చూడండి. అన్య. ఇది ఇలా చూడాలి. ఇది ఇదిగో. చేది చేది చేది. రెడీ రెడీ. చేది చేది, నోటితో చేది అన్న. అటు బాగా ఆగుతాం రావు, అటు బాగాలేదు. ఇది చూడు, నువ్వు చూడు అన్న. ఇలా చూడు, కెమెరా చూడు, వెళ్ళిపోదాం. రెడీ స్మైల్. నాకు కొంచెం ఇలా ఉంది. చిన్న డౌన్ డన్. స్మైల్ ప్లీజ్. కొంచెం నవ్వుతూ. ఓకే, ఒకసారి ఇలా చూడండి. ఒకసారి ఇద్దరు అలా చూసుకోరు ఒకసారి. ముందుకు వెళ్ళి క్లోజ్ ఈ మీరు కూడా కొంచెం కొద్ది తలించమ్మా. శివాజీకి తలించు. స్మైల్ కానీ. ఓకే, సాంబార్ తింటావా? అన్నకి ప్లేట్ ఏదిరా? నాకు బిర్యానీ తిన్నగా వైట్. హలో బాబా అమ్మాయికి పెడతా ఉండు. నువ్వు తిను, మళ్ళీ అమ్మాయికి పెడతా ఉండు. నోట్లో ఉంది, నోట్లో ఉంది అమ్మాయికి మళ్ళీ. దీంట్లో ఐటమ్స్ ఏం లేవు. వాటర్